ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 13వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే రియాలిటీ, ఎనర్జీ, ఆటో అనేది టాప్ లూజర్స్లో ఉంది. అఫ్కోర్స్ ఫార్మా, మీడియా అనేది లీస్ట్గా ఇంపాక్ట్ అయింది. బట్ మొత్తం మీద 100% ఇండిసెస్ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే చూడగానే మొత్తం కూడా దాదాపుగా నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రాన్స్ టాప్ లూజర్గా ఉంది. జర్మన్ కానీ, యూఎస్ మార్కెట్స్ కానీ, ఏషియా మార్కెట్, జపాన్, యూరోప్, అఫ్కోర్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, లండను, చైనా, హాంకాంగ్ ఇక్కడ దాకా నెగిటివ్గా ఉన్నాయి. సౌత్ కొరియా స్లైట్ గ్రీన్లో ఉంది. అఫ్కోర్స్ ఏంటంటే రష్యా కూడా స్లైట్ గ్రీన్లో ఉంది. బట్ యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ ఇది సిగ్నిఫికెంట్గా పెరిగింది. ఇక్కడ S&P 500 విక్స్ చూడండి 4.83% అనేది ఇంక్రీజ్ అయింది. సో యూఎస్ మార్కెట్స్లో హ్యూజ్ వోల్టాలిటీ ఉందని చెప్పేసి తెలుస్తుంది. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే బోయింగ్ టాప్ లూజర్లో ఉంది. అండ్ డౌ 3M కూడా టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇక గెయినర్స్లో యునైటెడ్ హెల్త్, అమెజాన్ అండ్ మెర్క్ అండ్ కో అనేది కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న ఎక్కువగా గ్రీన్లోనే క్లోజ్ అయినాయి. బట్ పర్సంటేజ్ అయితే కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున రష్యాకి నేషనల్ హాలిడే ఉంది. లండన్కి సంబంధించిన జీడిపి డేటా రిలీజ్ అయింది. ఇది నెగిటివ్గా వచ్చింది. యూఎస్కి సంబంధించిన నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య డేటా రిలీజ్ అయింది. ఇది కూడా నెగిటివ్గా రావడం జరిగింది. పీపీఐ డేటా కూడా నెగిటివ్గా రావడం జరిగింది. ఇక యూఎస్కి సంబంధించిన 30 years బాండ్స్ దాని యొక్క కూపాన్ రేట్ అయితే 4.844 అనేది చూపిస్తుంది. ప్రీవియస్గా 4.819% ఉండేది. అంటే కూపాన్ రేట్ పెరిగింది. సో బాండ్స్ యొక్క ఈల్డ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి రష్యా హాలిడే ఉంది. ఓకే, ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇన్ఫ్లేషన్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. మంత్ ఆన్ మంత్, ఇయర్ ఇది ఇన్ఫ్లేషన్ అయితే చాలా కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక M3 మనీ సప్లై అనేది ఫ్లాట్గా ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇండియా దగ్గర ఎంత ఉన్నాయి, ఈ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పొచ్చు. యూఎస్ స్టాక్ ఫీచర్స్ వచ్చేసరికి నిన్నటి రోజున పడిపోవడం అనేది జరిగింది. యూఎస్ యొక్క సహాయం లేకుండా ఈసారి ఏం చేసిందంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అనేది డైరెక్ట్గా అటాక్ అనేది చేసింది. ప్రస్తుతానికి కొద్దిగా జియోపొలిటికల్ అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో టిటాగర్, బిర్లాసాఫ్ట్, ఆర్బిఎల్ బ్యాంక్, ABFRL, IREDA, చంబల్ ఫర్టిలైజర్స్, CDSL, IX, హింద్ కాపర్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ చేసుకోవచ్చు. ప్రాబ్లీ హుడ్కో, మణప్పురం, బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టు అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, బజాజ్ ఫిన్సర్వ్ అనేది నేను గ్రీన్లో క్లోజ్ అయినాయి. బట్ క్లోజ్ అయిన విధానం చూస్తే బిలో 1% కనిపిస్తుంది. ఓ రకంగా ఏంటంటే వీక్నెస్ అనేది ఉంది మార్కెట్లో అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక BPCL, ట్రెంట్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ టాపర్స్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ని మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది చేస్తూ ఉన్నాం. సో మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే షార్ట్ సైడ్ ఏమో 69% కనిపిస్తుంది. దాని తర్వాత లాంగ్ ఏమో 7% కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఇంకా ఫర్దర్గా డిక్లైన్ అవుతాయి అని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్ నుంచి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిఫ్టీకి సంబంధించింది నిన్నటి రోజున నెగిటివ్లో క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే షార్ట్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. అంటే బేస్డ్ ఆన్ ద ఇంటర్ప్రిటేషన్ ఇంకా కిందకి వెళుతుందని ఓ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక టొరెంట్ ఫార్మాలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. ఇక ఎటువంటి స్టాక్లో కూడా షార్ట్ కవరింగ్ అయితే జరగట్లేదు. పేటీఎం, హింద్ పెట్రో, ఐనాక్స్ విండ్, BPCL, గెయిల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. NBCC, డెలివరీ, సుప్రీం ఇండస్ట్రీస్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇండెక్స్ ఫీచర్ కానీ, స్టాక్ ఫీచర్ కానీ షార్ట్ అయితే చేశారు. స్టాక్స్ను కూడా షార్ట్ చేసినట్టు తెలుస్తుంది, అంటే ఎగ్జిట్ అయ్యారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, మిగతా వాటిలో బుల్లిష్గా ఉన్నారు. ఇక క్లయింట్, దాని తర్వాత DIs అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు.
ముఖ్యంగా ఎఫ్ఐఎస్ 3,831 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 9,394 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో ఈసారి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కోర్స్ డిఐఎస్ అయితే బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 2.5% ఇంక్రీజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ అట్ ద సేమ్ టైం కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయినాయి. బట్ ఎనీహౌ ప్రస్తుతం అయితే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అనేది చూపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 600 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే వీక్ అవుతుంది. నిఫ్టీ 50 అనేది మనం పరిశీలన చేసినట్టయితే మనకి 25,100 దగ్గర చాలా స్ట్రగుల్ అయింది మార్కెట్ అనేది. కోర్స్ 3 రోజులు కన్సోలిడేషన్ తర్వాత సిగ్నిఫికెంట్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో దాదాపుగా ఏం జరుగుతుందంటే ఈ రోజు లో అనేది బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడి నుంచి కూడా మనకు ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. మేజర్గా చెప్పుకోవాలంటే 24,671 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈ లెవెల్ అనేది హోల్డ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి 24,500 దాకా కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా ఈ లెవెల్ అనేది చాలాసార్లు సపోర్ట్ అనేది తీసుకుంది. ఇక అప్ సైడ్ అనేది ప్రస్తుతానికి అయితే కొద్దిగా డిఫికల్ట్గా కనిపిస్తుంది. ఒకవేళ వెళ్ళగలిగితే మనకి ఇమీడియట్గా 25,000 లెవెల్ అనేది రౌండ్ నెంబరు. కోర్స్ ఏంటంటే ప్రీవియస్గా కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 25,000 లెవెల్ అనేది మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి ఓ ఇంపార్టెంట్ టెక్నికల్ లెవెల్ దగ్గర ఉంది. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి 55,534 డౌన్ సైడ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సెన్సెక్స్లో కూడా మనకి 81,140 దాకా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇమీడియట్గా మనకి 81,816 రెసిస్టెన్స్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 82,718 అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది. బట్ ఈసారి ఏంటంటే గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ సెల్లింగ్ అనేది జరిగింది. ఓపెనింగ్ ఈక్వల్ టు హై ఫార్మేషన్ జరిగింది. సో ప్రస్తుతానికి కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 170 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ వచ్చేసరికి 24,757 దగ్గర రఫ్గా 755 అనుకుందాం, అక్కడ ట్రేడ్ అవుతుంది. మన ఫీచర్ ఏమో నిఫ్టీ ఫీచరు 24,937 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర మనకి 180 పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. సో ముఖ్యంగా ఎన్టీపీసీ కానీ, ఏషియన్ పెయింట్, టొరెంట్ పవర్, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ అనేది ప్రాబబ్లీ వీటిల్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా మొమెంటం ఉండే అవకాశం ఉంది. లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ అంటే ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో మాత్రం స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ఏంటంటే సో బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ బులిష్గా ఉంది. బట్ ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది. లోవర్ టైం ఫ్రేమ్స్ నుంచి చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే డైలీలో బై ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. సో ఎనీహౌ ఇక్కడున్న కాన్సెప్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్ అయితే బాగాలేదు. అఫ్కోర్స్ గ్లోబల్గా మొత్తంగా కూడా దాదాపుగా జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. దాని తర్వాత ఏడిఆర్స్లో కూడా మనకు కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక టెక్నికల్గా నిన్నటి రోజున మన ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కూడా కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది చూపించింది. అండ్ ఈరోజు ప్రైస్ యాక్షన్ కానీ గిఫ్ట్ నిఫ్టీ కానీ పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర అయితే మనం షార్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది బేరిష్గా అనిపిస్తుంది స్లైట్గా టెంపరీగా. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.